ఏమైందా ఏడండి నీకు ఇష్టమా పాప్కార్న్ తిందామా హాయ్ అందరికీ అయితే మామూలుగా ఇన్స్టెంట్ పాప్కార్న్ అనేసి బయట దొరుకుతుంది కదా దానికి అది ఎంత హెల్తీ కాదండి అలా వాడడం కన్నా ఇలా మనం తీసుకోవడం బెటర్ డిమార్ట్లో ఇట్లా మామూలుగా దొరుకుతాయి అనమాట నార్మల్ ఏమంటారు కార్న్ దొరుకుతూ ఉంటుంది మొత్తం డ్రై అయింది అది తీసుకొచ్చుకొని మనం ఇష్టం ఉంటే ఇందులో ఆయిల్ పోసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు బటర్ పాప్కార్న్ అంటారు కదా అట్లా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు కానీ నేను పిల్లలకి హెల్తీ కదా అని చెప్పేసి గీ పాప్కార్న్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను కొంచెం గీ వేసాను గీ వేసిన తర్వాత అది కొంచెం వేడి కాగానే అందులోనే కొంచెం పసుపు కొంచెం ఏమంటారు ఉప్పు వేసేసాను అనమాట మనకు ఉప్పు సరిపోయేంత వేసుకోవాలి వద్దనుకుంటే కూడా తక్కువ వేసుకోవాలి ఇది కొంచెం వేడి కాగానే ఇందులోనే మనం తీసుకొచ్చి పెట్టుకున్నాను కదా పాప్కార్న్స్ అవి కూడా కొంచెం సేపు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి ఇలా వేసుకోవడం బెటర్ అండి బయట రెడీమేడ్లో తీసుకొచ్చుకునే అంత హెల్తీ కాదు కదా ఇలా నార్మల్ తీసుకొచ్చుకొని మనం ఇష్టం అంటే ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు కదా గీ అన్న బటర్ అన్న ఏదైనా వాడుకోవచ్చు ఇట్లా కొంచెం కొంచెం సౌండ్ వస్తుంటే మనం దానిపైన క్యాప్ పెట్టేసి దానిపైన కొంచెం బరువైనది నేను పెనం పెట్టాను అనమాట దోశ వేసాను పెసరట్లు వేసాను అదే పెనం పక్కన ఉంటే అట్లనే పెట్టేశాను సౌండ్ వచ్చింది చూస్తారు కదా అది అయిపోయాక కొంచెం షేక్ చేసేసి ఇంకా తర్వాత ఏమంటారు పాప్కార్న్ రెడీ అయిపోతుందండి ఇక దీన్ని మనం కొంచెం అటు ఇటు కలుపుకొని తినడమే కొంచెం చల్లగానే మంచి చాలా క్రిస్పీ పాప్కార్న్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్